ఆదిలాబాద్ బీజేపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా మాజీ ఎమ్మెల్యే బాపురావు గతంలో ఢిల్లీకి వెళ్లి భారతీయ అటు బీజేపీ పార్టీలో చేరిన పరిస్థితి తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీలో చేరిన బాపురావు కాస్త నేరుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తన పూర్తిగా రేవంత్ రెడ్డి సమక్షంలో వెడుమ బొజ్జు ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు అయితే ప్రకటించిన పరిస్థితి కనబడింది. అయితే ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనించినట్టు కనుక అయితే ప్రధానంగా బాపురావు ఇటు బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో నేరుగా అటు భారతీయ జనతా పార్టీలో చేరిన పరిస్థితి కనబడింది. అయితే అంతకు ముందే రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్న రాఠోడ్ బాపురావుకు ఇటు టికెట్ వచ్చే పరిస్థితి లేదు అని తెలియగానే నేరుగా భారతీయ జనతా పార్టీలో చేర్చిన పరిస్థితి కనబడింది. అయితే బీజేపీలో పూర్తిగా ఆశించినట్టుగా తనకు ఏ పదవి రాలేదు, నామినేట్ పదవికి రాలేదు. అదేవిధంగా ఇటు ఎంపీ సీటు ఆశించిన పరిస్థితి కనబడింది. అయితే ఎంపీ సీటు రాలేదని నేరుగా బాపురావు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన పరిస్థితి. తన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు, బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నేరుగా ఇటు తన లెటర్ ప్యాడ్ లో రాజీనామా సమర్పించిన పరిస్థితి. అనంతరం పూర్తిగా తనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో బాపురావు అందుబాటులోకి రాలేకపోయారు. నేరుగా వెడుమ బొజ్జు ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్ కూడా తనతో ఉన్నారు. అయితే ఇదంతా కూడా కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎలాగైనా ఎంపీ అభ్యర్థిని కైవసం చేసుకోవాలని పూర్తిగా కార్యాచరణ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే దాంట్లో భాగంగానే నేరుగా బాపురావును కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నట్టు ప్రధానంగా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతాయని, మొత్తం మీద బాపురావును కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు బాపురావు ప్రకటించిన పరిస్థితి కనబడింది. బాపురావుకు ఏదైనా నామినేట్ పదవి ఇస్తారా, లేదంటే బాపురావుకు రానున్న రోజుల్లో అక్కడ ఎమ్మెల్యే గతంలో గజేందర్ కు ఆడ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన పరిస్థితి, ఓడిపోయిన పరిస్థితి కూడా కనబడింది. అయితే నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి ఏమని అష్యూరెన్స్ ఇచ్చారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు గతంలో కూడా టచ్ లో ఉన్నాడు కాబట్టి పూర్తిగా ఇంకేదైనా నామినేట్ పదవి ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలోనైతే చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడింది. అయితే దీనికి పూర్తిగా కర్త కర్మ క్రియ అంతా కూడా వెడుమ బొజ్జే దగ్గరుండి నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుస్తున్నట్టయితే మనకు స్పష్టమైన సమాచారం ఉంది. సీతక్క ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా వెడుమ బొజ్జుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే పూర్తిగా పార్టీ బలోపేతం కోసమే పార్టీలో చేరారని చెప్పిన పరిస్థితి కనబడింది. మరోపక్క రాఠోడ్ బాపురావుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే రాఠోడ్ బాపురావు తన చాలా మేరకు ఆశించి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నేను బీజేపీ పార్టీలో చేరాను, కానీ బీజేపీ పార్టీ నాకు కనీసం గుర్తించలేదని చెప్పిన పరిస్థితి కనబడింది. గుర్తించకపోవడంతో నేను మనస్తాపానికి గురి చెంది పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పిన పరిస్థితి. నాకు పార్టీలో తీసుకునేటప్పుడు ఇటు ఎంపీ సీట్ ఇస్తానని చెప్పారు, ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పిన బీజేపీ అధిష్టానం నన్ను కనీసం గుర్తించలేదు, కనీసం టికెట్ ఇచ్చేటప్పుడు కూడా నాకు సంప్రదించలేదు, అందులో కనీస గౌరవం కూడా నాకు లేదని ఇటు రాఠోడ్ బాపురావు చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే అయిన రాఠోడ్ బాపురావుకు కొంతమేరకు ఓటు బ్యాంక్ ఉందని గత కొద్ది రోజుల నుంచిగా పూర్తిగా రాఠోడ్ బాపురావును ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేశారు. కాంగ్రెస్ పార్టీలో తీసుకుందామనే ప్రయత్నంలో పూర్తిగా ఇటు ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బాపురావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పార్టీ బలోపేతానికి ఒక కార్యకర్త లాగా పనిచేస్తానని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ఓటు స్టూడియో.